నమస్కారం. సిక్కుల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన పరీక్షలను కలెక్టర్ పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. పోలీస్ యంత్రాంగం కూడా చక్కగా ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, అవసరమైన సదుపాయాలు కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు గుండు సీతారాం కూడా ఇటీవల సమావేశం నిర్వహించి అధికారులకు సూచించారు. పరీక్షలకు హాజరవ్వాల్సిన విద్యార్థులు 21,127 కాగా పరీక్షలకు హాజరైన వారు 20,442 అని, 685 మంది ఆబ్సెంట్ అయ్యారని, మాల్ ప్రాక్టీస్ కేసులు లేవని, ఎలాంటి ఇబ్బందులు జరగలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన స్థానిక ఇందిర విజ్ఞాన్ భవన్లో హరే కృష్ణ ఉత్సవ్ను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం శాఖ నిర్వాహకులు లక్ష్మీపతి గౌర్దాస్ తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్న హరే కృష్ణ ఉత్సవ్కు సంబంధించిన వివరాలను స్పందన టీవీ ప్రతినిధికి లక్ష్మీపతి గౌర్దాస్ వివరించారు. ఈ ఉత్సవాలకు కెనడా నుంచి మహారాజ్ భక్త మార్గస్వామి, అలాగే USA నుంచి కలకంత ప్రభు శిష్యులు భక్త బృందం రానున్నట్లు తెలిపారు. తొలి రోజు నగర సంకీర్తన ఉంటుందని, సాయంత్రం ప్రవచనాలు, 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కలియుగంలో దైవనామ సంకీర్తన వలన అపాయాలు తొలగునని, భగవంతుని నామాన్ని వదలొద్దని ఆయన భక్తులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా వాసులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని సూచించారు. మార్చి నెల 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకి శ్రీకాకుళం నగరంలోని హరే కృష్ణ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని ఇస్కాన్ బృందాన్ని నిర్వహిస్తారు. ఆ యొక్క కార్యక్రమం పురస్కరించుకుని కెనడా నుంచి భక్తి మార్గ మహారాజు ఆయన స్వామీజీ సన్యాసి, ఆయనతో పాటు కలకంత ప్రభు శిల ప్రభుపాద వారి శిష్యులు వీళ్ళిద్దరు కూడా, దాంతోపాటు తిరుపతి నుంచి రేవతి రమణ్ దాస్, అలాగే విశాఖపట్నం నుంచి సాంబా ప్రభు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 3వ తారీఖు మన యొక్క అర్స్వల్ జంక్షన్ దగ్గర నుంచి నగర సంకీర్తన ఉంటుంది. ఆ నగర సంకీర్తన OBS వరకు, OBS నుంచి SBI మెయిన్ బ్రాంచ్ వరకు, దాని నుంచి సూర్యమహల్, ఆ తర్వాత ఉమెన్స్ కాలేజీ మీదుగా మళ్ళీ సూర్యమహల్ మన యొక్క అర్స్వల్ జంక్షన్ వరకు వస్తుంది. ఈ విధంగా నగర సంకీర్తన జరుగుతుంది. ఆ తర్వాత 6:30 గంటలకి ఇందిరా విజ్ఞాన్ భవన్లోని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తి మార్గ వారి చేత పవర్ ఆఫ్ పలినేమి అంటే మహామంత్రం యొక్క శక్తి అనే విషయంకి ప్రవచనం ఉంటుంది. 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 6వ తారీఖు అలా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే వేరే వాళ్ళ స్థానం వెళ్తారు. అయితే ఈ కార్యక్రమం పునస్కరించుకుని మన యొక్క శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఆశా కార్యకర్తల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. ఆశా వర్కర్ల మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులను అధికారులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయించారు. వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 రూపాయల వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. MSME రుణాలకు సంబంధించి ఈ నెల 5వ తేదీన శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ M. వెంకట్ తిలక్ తెలిపారు. నగరంలోని వెంకటాపురంలోని యూనియన్ బ్యాంక్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజియన్ పరిధిలో 59 బ్రాంచులు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 43 బ్రాంచులు, పార్వతీపురం జిల్లాలో 16 బ్రాంచులు ఉన్నాయన్నారు. వీటి పరిధిలో 8,000 కోట్ల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిపాజిట్ల రూపంలో 3,200 కోట్ల రూపాయలు, రుణాల రూపంలో 4,800 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. తమ బ్యాంకుల ద్వారా
ఎంఎస్ఎంఈల రూపంలో గృహ, రిటైల్, విద్య, గోల్డ్, వ్యవసాయ తదితర రుణాలని అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 7 వరకు దేశంలోని అన్ని బ్రాంచీల్లో ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్లు, అందుభాగంగా ఈ నెల 5న శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామని, దీనిని జిల్లా ప్రజలు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ పి రవి పాల్గొన్నారు. దేశం మొత్తం మీద 135 రీజన్స్ ఉన్నాయండి. 135 రీజన్స్ లో కూడా 3వ తారీఖు నుంచి 7వ తారీఖు అంటే వచ్చే వారం సోమవారం నుంచి శనివారం లోపు అన్ని రీజనల్ రీజియన్స్ లో కూడా దేశం మొత్తం మీద మనకి ఈ ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాకుళంలో 5వ తారీఖు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని లోకల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇంకా ఖాతాదారులకి ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్, బ్యాంక్ ప్రోడక్ట్స్ అన్ని తెలియజేస్తూ వారందరూ కూడా ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టి ఇంకో నలుగురికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో యూనియన్ బ్యాంక్ను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ ఈ ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎంఎస్ఎంఈ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా ఎంఎస్ఎంఈని కాకుండా రిటైల్ కానీ, అగ్రికల్చర్ కానీ ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే దగ్గరలో మా యూనియన్ బ్యాంక్ సంప్రదించాల్సింది కోరుకుంటూ 5వ తారీఖున అందరూ కూడా అంబేద్కర్ ఆడిటోరియంకి వచ్చేసి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అరసవల్లిధరలో గల శ్రీ రమ్మిత్రి ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే స్వామివారికి, అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. మాఘమాసం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చి అండగా నిలిచే బడ్జెట్ అని టీడీపీ శ్రీకాకుళం నగర అధ్యక్షుడు మాదర్పు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక పాలన చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నాయకుడు, అభివృద్ధి ప్రదాతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, రైతన్నలకు అండగా నిలిచిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 9 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకున్నారో వారి ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజారంజక పరిపాలన అందిస్తున్నామని, అందుకు నిన్నటి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులని చెప్పారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఆచరణలో అండగా నిలిచారని చెప్పారు. మిగిలిన సూపర్ పథకాలు కూడా తప్పకుండా రాష్ట్ర కుటుంబ సభ్యులకు అందించి రాబోయే 2029 ఎన్నికలలో కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని వెంకటేష్ తెలిపారు. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం, వాటికి మించి నెరవేరుస్తాం. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రజలకు అండదండగా మేము ఉంటాం. కాబట్టి అటు నిరుద్యోగ యువత, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం, ఉచిత బస్సు కూడా ఇస్తాం. అట్లాగే మహాశక్తి పేరున ఇచ్చే పథకం ఉంది, దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీపం పథకం ఇచ్చాం. ప్రతి ఒక్కటి మేము ఇచ్చినవి 9 నెలలు తక్కువ కాలంలో ఇచ్చాం. ఇంకా మాకు సమయం ఉంది. ఇందులో అల్లావుద్దిన అద్భుతం లేదు. కాబట్టి మీరు రాష్ట్రాన్ని అన్ని విధాలా అట్టడుగు స్థాయికి తీసుకెళ్తే మేము అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తున్నాం. ఇటు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాం. మీ హయాంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలందరూ చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన మరో క్షణం అన్ని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బంగారంలో మెరిసిపోతూ బ్రహ్మాండంగా ప్రజలు సుఖ సంతోషాలతో పండుగ చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా మరోసారి వెనుకకు నెట్టబడుతుందని ఈ బడ్జెట్ ద్వారా రుజువైందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించలేదని, వంశధార బహుదా నదుల అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు ఇవ్వాల్సిన నేరేడు బ్యారేజీ ప్రస్తావన బడ్జెట్లో లేదని వారు అన్నారు. బ్యారేజ్ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, దానికి 1 పైసా కూడా కేటాయింపు చేయలేదన్నారు. 21 గ్రామాల ప్రజల త్యాగాలతో నిర్మించిన రిజర్వాయర్ ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుందని వారు అన్నారు. వంశధార రిజర్వాయర్ 20 టీఎంసీలు నీరు నింపితే జిల్లాలో 2,50,000 ఎకరాలకు 2 పంటలకు నీరుని ఇవ్వచ్చునని, తద్వారా జిల్లా ప్రజలకు 1000 కోట్ల నుంచి 1,500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారే అధికారంలో ఉండగా నేరేడు బ్యారేజ్ పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీడి పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,
జీడీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ సొబ్బరాణి అన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలో తీర్మానించారు. అందులో భాగంగానే శనివారం కిషోరి బాలికలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శోభారాణి మాట్లాడుతూ అంగన్వాడీ సబలల గలం అంతర్జాతీయ మహిళా బలం అని తెలిపారు. మహిళా శక్తికి తొలి అడుగు మహిళల ఉద్యోగ కొలువని, కర్తవ్యంలో మహిళా ప్రాధాన్యం దేశ అభ్యున్నతి ప్రభావం చూపుతుందన్నారు. మహిళను గౌరవిద్దాం, దేశ ప్రభావాన్ని పెంచుదామని నిర్ణయించారు. మహిళలంటే అణుకువ కాదు, మహిళ అంటే మానవాభివృద్ధికి మరో శిఖరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ టి రాజేశ్వరి, కె కళ్యాణి, బి ఆదిలక్ష్మి, డి ఇందుమతి, ముత్యాలమ్మ, శ్రీవిద్య, పద్మ, విజయ, పార్వతమ్మ, విజయ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపాడుకు చెందిన బొట్ట సాయి కుమార్ ఉదారత హర్షణీయమని జెమ్స్ వైద్యశాల ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. ఈ రోజు బాధితునికి జెమ్స్ వైద్యశాలలో చక్రాల కుర్చీని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందించారు. దీర్ఘకాలిక టీబీతో బాధపడుతున్న రాజా మండలం కంచరం గ్రామానికి చెందిన ఎలుకల అప్పలనాయుడుకు దాత ఈ రోజు కుర్చీని అందివ్వడం అభినందనీయమన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమంత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి జోష్న, జిఎం ఆపరేషన్స్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిఎం మార్కెటింగ్, డాక్టర్ మోహన్, రెస్పిరేటరీ మెడిసిన్, రెడ్ క్రాస్ ప్రతినిధులు నంది ఉమాశంకర్, కొల్లు సత్యనారాయణ, జి పవన్ కుమార్, బి జగదీష్, పొడుగు చరణ్, ఉర్లం శివతేజ తదితరులు ఉన్నారు. బడ్జెట్ లో రైతన్నలకు అండగా నిలిచేందుకు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రయత్నం చాలా సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా తన బాబాయ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజయవాడ క్యాంపు కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రతినిధిగా అందరి ఆకాంక్షలకు మంత్రిగా నిరంతరం కృషి చేస్తున్న వైనం తనకు ఒక స్ఫూర్తి అని కేంద్ర మంత్రి తెలిపారు. రైతే రాజు అని నినదించిన వేళ సంబంధిత వ్యవసాయ కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు ఎంతో బాగున్నాయని, గత ప్రభుత్వం విస్మరించిన ప్రతి రంగానికి న్యాయం దక్కే విధంగా ఆర్థిక కేటాయింపులు ఉండడం ఆనందదాయకమని అన్నారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వేసవిలో త్రాగునీటి సరఫరాకు వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. త్రాగునీటి కొరత వల్ల త్రాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాల పంపిణీ, వేసవిలో త్రాగునీటి సరఫరా, వ్యాధుల నియంత్రణ, వివిధ ప్రభుత్వ శాఖలపై, పథకాలపై వివిధ మార్గాల్లో సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికల ఆధారంగా జిల్లాల ర్యాంకింగ్, నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్తో సహా జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలక్ష్మి, ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ, డిపిఓ భారతీ సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి కోరడ త్రినాథస్వామి, డిఆర్డీఏ పిడి కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ బాలమురళీకృష్ణ తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలసలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి శనివారం సందర్శించారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ట్రైన్ పోలీస్ కానిస్టేబుల్ రానున్న రోజుల్లో శిక్షణ పొందేందుకు శిక్షణ కేంద్రంలో మైదానం, మౌలిక వసతుల పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. శిక్షణ కేంద్రంలో మైదానాన్ని, తరగతి గదులు, బ్యారెక్స్, మంచినీటి సరఫరా, భోజనం, స్నానపు గదులు వంటి మౌలిక సదుపాయాలు, వసతులను జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శిక్షణ నిమిత్తం అవసరమగు వస్తు సామాగ్రి, ఇతర సదుపాయాల వివరాలను, అదేవిధంగా ఎటువంటి మరమ్మతులు ఉన్నా తక్షణమే ప్రతిపాదనను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. సిబ్బంది వివరాలపై ఆరా తీసి శిక్షణ కేంద్రంలో తరగతి గదులను, భోజనం గదులను, బ్యారెక్లను, స్నానపు గదులను పరిశీలించి అదనంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అదనపు ఎస్పీతో కలిసి జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. శిక్షణ కేంద్రంలో పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ కెవి రమణ, సిఐ కృష్ణమూర్తి, ఆర్ఐ నరసింగరావు, పోలీస్ హౌసింగ్ ఏఈ తరుణ్, ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 34 సంవత్సరాల పాటు ఆర్టీసీలో ప్రమాదరహిత డ్రైవర్ గా విధులు నిర్వహించి రిటైర్ అవ్వడం అభినందనీయమని అధికారులు కొనియాడారు. కొల్లు రమణ పదవి విరమణ సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం వేళ ఆయనకు అధికారులు, సిబ్బందితో పాటు బంధువర్గం ఘనంగా సన్మానం చేశారు. 34 సంవత్సరాల పాటు డ్రైవర్ గా చక్కగా విధులు నిర్వర్తిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఒక్క ప్రమాదం కూడా లేకుండా ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదని, మంచి డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకోవడం ప్రశంసనీయమని అధికారులు కొనియాడారు. కొల్లు రమణ వర్ధమాన డ్రైవర్ ఆదర్శమన్నారు. అలాగే టీడీపీ నాయకులు బొల్ల నాగేంద్ర యాదవ్, ఎలమంచిల కృష్ణ యాదవ్, అలబాన లక్ష్మణ్ యాదవ్, కోరడ సీతారాం, పాలన గంగారావు కుటుంబ సభ్యులు పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ దుస్తాలతో సన్మానించి పూలదండలతో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శర్మ, అసిస్టెంట్ డిపో మేనేజర్ గంగరాజు, ఎంఎఫ్ చాణక్య, డిపో కార్మికులు పాల్గొన్నారు.
వెస్ట్ మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు చింతాడ భూషణ్ రావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రీకాకుళం నగరం వెస్ట్ మండల సమావేశం ఈ రోజు జరిగింది. మండలంలోని పోలింగ్ బూత్ అధ్యక్షుల నియామకం, శక్తి కేంద్రాల విభజన, శక్తి కేంద్రాలకు ఇన్ఛార్జీలను, మండల కమిటీలో బాధ్యతలు తదితర విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారి పైడి వేణుగోపాలం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవ్వాన ఉమామహేశ్వరి, బీజేపీ శ్రీకాకుళం జిల్లా సహ ఎన్నికల అధికారి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ను తూర్పు కాపు సామాజిక వర్గం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మక్కా సాయిబాబు నాయుడు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సామాజిక వర్గంలోని ప్రజలు ఇంకా వెనుకబడి ఉన్నారని, వారికి ఆదుకునే కార్యక్రమాలను చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ పరంగా ఏమైనా సహకారం అందించాలని కూడా ఆయన కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నాయకత్వ వ్యక్తిత్వ లక్షణాలపై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ పోల్నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో నాయకత్వ వ్యక్తిత్వ లక్షణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేరణాత్మక ప్రసంగాలు అవసరమన్నారు. మార్గదర్శకత్వం చేస్తామని, విద్యార్థులు అడ్డంకులను అధిగమించడానికి, వారి లక్ష్యాలపై దృష్టి సారించడానికి ఇలాంటి కార్యక్రమాలు సహాయపడతాయన్నారు. పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి సహాయపడతాయన్నారు. ముద్దాడ సీత మాట్లాడుతూ ప్రేరణాత్మక ప్రసంగాలు విద్యార్థుల అభివృద్ధి శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోర గోపి, జిల్ ఫౌండేషన్ సత్యసాయి, జాడసాయి, ఆర్ట్స్ ప్రెసిడెంట్ నందు, సాత్విక్, ఉదయ్, సాయి, ఏబీవీపీ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాది కృష్ణచంద్ చేసిన సేవలు జిల్లా బార్ అసోసియేషన్కే కాకుండా మొత్తం న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరికీ గర్వకారణమని వక్తలు కొనియాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా దిగ్విజయంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నందున నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ గేదెల వాసుదేవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కృష్ణచందు అందరివానిగా, ఆజాద్ శత్రువుగా పిలుచుకునే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. స్వీప్ ఎన్జిఓ డైరెక్టర్ కొమ్మ రమణమూర్తి వందన సమర్పణ చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కొమరాపు ఆఫీస్ నాయుడు, జర్నలిస్ట్ నాయకులు శాసపు జోగినాయుడు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో టీపీఓగా పనిచేసిన వై ఉమామహేశ్వరరావు ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రిటైర్ అయిన నేపథ్యంలో స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమామహేశ్వరరావు దంపతులను ఆయన మిత్ర బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విభూది సూర్యబాబు మాట్లాడుతూ శేష జీవితం ఆరోగ్యంగా గడపాలని కోరారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. మిత్ర బృందంలో డాక్టర్ రవికుమార్, ఉన్న నాగరాజు, రామ, భాష, కోటేశ్వరరావు, భోజుకుమార్, వైకుంఠరావు తదితరులు ఉన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైంది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకని నార్త్ ఇండియాలో చాలా మంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు పనిచేస్తాయని ఉత్తరాఖండ్, నేపాల్లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.